కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమలగిరి. వెంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రపంచం మొత్తం ఉన్నాయి. కానీ ఈరోజు మనము వింటున్న ఈ తిరుమలగిరి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ స్వామివారిని విగ్రహ రూపంలో కాకుండా పుట్ట రూపంలో కొలుస్తారు. ఒకసారి భృగు మహర్షి లక్ష్మీనారాయణులు ఉన్న ప్రదేశానికి వస్తారు, వైకుంఠానికి. కానీ అది గమనించనట్టుగా నారాయణుడు ఉంటాడు. అప్పుడు ఈ భృగు మహర్షికి కోపంతో స్వామివారి వక్షస్థలం మీద తన పాదంతో కొడతారు. లక్ష్మీదేవి అది అవమర్యాదగా భావిస్తుంది. ఎందుకంటే స్వామివారు ఆ భృగు మహర్షిని ఏమీ అనరన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి స్వామివారిని వదిలి వైకుంఠం వదిలి అలిగి వెళ్ళిపోతుంది. అమ్మవారి కోసం స్వామివారు తిరుగుతూ అలసి ఒక పుట్టలో విశ్రమించటం, ఆకలిగొన్న ఆయన ఆకలి తీర్చటానికి బ్రహ్మదేవుడు గోవు రూపంలో పాలు ఇవ్వటం ఆ కథ అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామివారు పుట్టలో సేద తీరిన ప్రదేశం ఇదే అని ఇక్కడి నమ్మకం. వారు శ్రీదేవి భూదేవి సమేతంగా పుట్ట రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకే అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా ఇక్కడ అభిషేకాలు ఉండవు. పుట్టలో ఉన్న రంధ్రాల స్థానంలో నామములు దర్శనమిస్తుంటాయి ఇక్కడ. అందుకే ఈ వెంకటేశ్వర స్వామిని నామాల వెంకటేశ్వర స్వామిని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శనము ఉంటాయి. మిగిలిన వేళల్లో ఇక్కడ దర్శనం ఉండదు. అర్చకులతో సహా అందరూ చీకటి పడక ముందే కొండ దిగి రావలసిందే. స్వామివారి ఇక్కడ సర్పరూపంలో సంచరిస్తారని కథ ఉంది. పుట్టపై నీరు పోస్తే పుట్ట కరిగిపోతుంది. అందుకే ఈ క్షేత్రంలో ఎటువంటి అభిషేకాలు జరగవు. అయినప్పటికీ తెల్లవారి ఆలయంను తెరిచి చూసినప్పుడు అభిషేకం జరిగినట్లు ఆనవాళ్ళు అక్కడ కనబడతాయట. ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చి స్వామిని రాత్రి వేళల్లో అభిషేకిస్తారని కథ ఉంది. ఇంకా ఈ క్షేత్రం మంచి వేసవి సమయంలో కూడా ఉన్న ఈ పుష్కరిణిలో నీరు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి ఎన్నో వ్యాధులు నయమయ్యాయని కూడా నమ్మకం. స్వామివారి పుష్కరిణిలో సమీపంలోని స్వామివారి పాదముద్రలు కూడా కనబడతాయి. ఇక్కడ క్షేత్ర పాలకుడిగా మల్లేశ్వరునిగా ఈశ్వరుని కొలుస్తారు. ఆయనకు ఇంకొక కొండపై ప్రత్యేకంగా శివాలయం కూడా ఉంది. వెంకటేశ్వర స్వామివారి ఆలయమునకు మెట్ల దారి మాత్రమే కాక ఘాట్ రోడ్ కూడా ఉంది. మెట్ల మార్గంలో గరుడ విగ్రహం, ఆంజనేయ స్వామివారి గుడి, కోనేరు స్వామివారి పాదముద్రలు మరియు నిత్యాన్నదాన పథకము ఈ ప్రదేశం గుండా కనబడతాయి మనకి. ప్రతిరోజు మధ్యాహ్నం దాదాపు ఒక 200 మందికి నిత్యం ఆహారం ఉండే విధంగా దాతల సహాయంతో ఈ కార్యక్రమం 365 రోజులు నడుస్తుంది. మధ్యాహ్నం 1:30 దర్శనం అయిపోతే భోజనం ఉచితంగా అందుకునే వీలుందట. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో చాలామందికి ఈ క్షేత్రం కొంగు బంగారం లాంటిది. ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడ వచ్చి కోరుకుంటే వాళ్ళ కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఓం నమో శ్రీ వెంకటేశాయ.